ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ కామారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ మంత్ 15న కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభ గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? నేడు సన్నాహక సమావేశం తలపెట్టారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ జరపాలని పిసిసి నిర్ణయించింది. ఈ మేరకు ఆయన పిసిసి చీఫ్ ఈరోజు నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ నిజామాబాద్ లో మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు డిసిసి అధ్యక్షులతో పాటు ముఖ్యంగా ఇద్దరు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే వాకిటి శ్రీహరితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కూడా కలిసి అక్కడ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో భాగంగా ఇక్కడ మరొకటి, అక్కడ సభా స్థలాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే సభ ఏర్పాట్లు తదితర ఈ అంశాల పట్ల, ఈ అంశాలన్నిటిపైన సన్నాహక సమావేశం జరగనుంది. ఈ రోజు 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ కోసం. అయితే బీసీ డిక్లరేషన్ అనేది కాంగ్రెస్ కు ప్రస్తుతం చాలా కీలకాంశంగా తీసుకుంటుంది. స్థానిక సంస్థల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని పదే చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈ సభను ఘనంగా విజయవంతంగా చేపట్టాలని పిసిసి తలపెట్టింది. ఇందులో భాగంగానే ఇక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి నుంచే ఇవ్వడం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ద్వారా ఈ డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ బీసీ డిక్లరేషన్ లో పలు అంశాలు అమలు చేశాము, ఇక బీసీ రిజర్వేషన్లను కూడా ఇచ్చేసినాము అన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ విజయోత్సవ సభ జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు బీసీలు ఇతర పార్టీలకు మద్దతుగా నిలిచినందువల్ల కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటా వస్తోంది. గతంలో టీడీపీ ఉన్నప్పుడైతే మొత్తం బీసీలకు కంచుకోట అనే ఒక పేరు వెళ్లేంత వరకు కూడా టీడీపీ బీసీలను దగ్గర చేర్చుకున్న పరిస్థితి. అదే విషయంలో తర్వాత ఈ తప్పిదాలను గ్రహించిన కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలను మరొకసారి దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో ఈ మరీ దగ్గరైన బీసీల వల్లనే గతంలో గత ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లి హక్కును చేర్చుకున్న, అంటే తనకు అండగా నిలిచిన బీసీలను దూరం కాకుండా ఉండేందుకు స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినప్పుడు ఈ విజయోత్సవ సభ అనేది చాలా కీలకంగా పిసిసి భావించి ఈ నెల 15న దీన్ని అక్కడ జరపాలని నిర్ణయించింది. లక్ష్మణ్. అయితే శ్రీనివాస్, మనం చూసుకుంటే నేడు కామారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నట్లుగా మీరు చెప్పారు. ఈ యొక్క సన్నాహక సమావేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అయితే ఏంటి, నార్మల్ గా ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో ఎవరెవరు ముఖ్యంగా పాల్గొనబోతున్నారు? ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే వాకిటి శ్రీహరితో పాటు మాజీ మంత్రి, ప్రస్తుత సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీ పాల్గొంటున్నారు. డిసిసి అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. ఇదందరూ కలిసి
దీనిపైన ఈ విజయోత్సవ సభ ఎలా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి, ఎలా ఏర్పాట్లు చేయాలనే అంశం మీద చర్చించే అవకాశం ఉంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.